అమ్మో కనకమాలక్ష్మి. హలో అమ్మా, నమస్తే అమ్మా. ఏం జరిగింది? తెల్లవారుజామునే ఫోన్ చేసావు? ఏం చెప్పమంటారమ్మా, ఎక్కడికి వెళ్తున్నారో ఎందుకు వెళ్తున్నారో చెప్పకుండా తెల్లారుజామునే మోటాముళ్ళు అన్ని సర్దుకుని మా అన్న, వదిన, సీత, నా పెళ్ళం అందరూ వెళ్ళిపోయారమ్మా. తెల్లవారుజామునే బయలుదేరి వెళ్ళిపోయారా? అవునమ్మా. నాకు 1,00,000 గ్యారెంటీ. నాకే చెప్పకుండా వెళ్తారా? ఎక్కడంటించాలో అక్కడంటించా. సీత, ఇది పట్టుకోమ్మా. అయ్యో పిన్ని, నువ్వు ఇక్కడే ఉండు, నేను తీసుకొస్తాను. సీత గారు, ఇదిగోండి. ఏయ్ చిపో, నువ్వు ముట్టుకున్న వాటర్ బాటిల్ నేను టచ్ కూడా చేయను. గంగ పవిత్రమైందండి, ఎవరు తాకినా అపవిత్రం కాదు. నువ్వు తాకితే కాదు, నీ నీడ పడ్డ ప్రతిదీ అపవిత్రమే అవుతుంది. నాకివ్వు రఘురామ్, నేను తాగుతాను. సీత, పద. దాతా పృష్ఠాదిముదాయ హర్షక్రహ. అమ్మో మంగమ్మ గారు, వాకప్ చేస్తే గుళ్ళో ఉండి అబద్ధం ఆడాల్సి వస్తుంది. నిజం చెప్తే ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. ఆహా, లిఫ్ట్ చేయకూడదు. దాతా పృష్ఠా. ఈ పంతులేమిటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? దరిద్రాలన్నీ ఒకే చోట పోగయ్యాయా ఏమిటి? వీళ్ల సంగతి పంతులింటికి వెళితే మొత్తం వ్యవహారం అంతా బయటకు వస్తుంది. అత్తయ్య గారు వచ్చేసారా? ఏంటమ్మా, రాము కోసమా? వదిన గారు ఈ ప్రోగ్రాం సడన్ గా చెప్పారు కదా, వాడు వాళ్ళ ఆఫీసర్ని కలిసి పర్మిషన్ అడిగి ముహూర్తం టైం కల్లా వస్తానన్నాడు. అలాగా, వెంటనే ఫోన్ చేసి అక్కడే ఆగమని చెప్పండి. అమ్మా, మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మరొక ప్లేస్ సెలెక్ట్ చేశాక రాముకి ఫోన్ చేసి చెప్తాం. ఏమైంది సీత, ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం? ఆ దుర్మార్గుడు ఇక్కడికి కూడా వచ్చాడమ్మా. ఎవరు? మెట్ల దగ్గర రఘురామ్ కనిపించాడు, అందుకే అది అలా అంటోంది. ఏమన్నా అన్నాడా? అతను దైవ దర్శనానికి వచ్చానన్నాడు. ఇదే అతన్ని చెడమడ తిట్టింది. పైకేమీ అన్నడు, కానీ చెయ్యాల్సిన చెడు చాలా చాకచక్యంగా చేస్తాడు. సీత, ఇలా భయపడి ఎంత దూరం పరిగెడతావమ్మా? ఎవరు ఏం చెప్పినా నిన్ను మా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వేం భయపడకు. అయ్యో అత్తయ్య గారు, అతని గురించి మీకేం తెలీదు. తెలీదు అని నువ్వనుకుంటున్నావు, కానీ అతను నాకు తెలుసు. నీతో పాటు రేడియో స్టేషన్లో పనిచేసినతనేగా. నాకంత దుర్మార్గుడిలా కనిపించలేదమ్మా. అమ్మా అమ్మా అని చాలా మర్యాదగా మాట్లాడతాడే. నయవంచన చేసేవాళ్ళు అలాగే బాగా నటిస్తారు.
అతన్ని సమర్థిస్తున్నానని కోపం తెచ్చుకోకు. నాకతనిలో దుర్మార్గం ఏమీ కనిపించలేదే. నువ్వు మాత్రమే ఎందుకు దుర్మార్గుడు అంటున్నావో అర్థం కావడం లేదు. నా అనుభవాలు నావి. మాకు తెలియని అనుభవాలు నీకేమున్నాయమ్మా? ఇప్పుడు ఆ వివరాలన్నీ అవసరమా నాన్న? నాకు చాలా భయంగా ఉంది, అందుకే వెళ్ళిపోదాం అంటున్నాను. మన స్థలాలు మారుతూ ఉంటే ఈ లోపు మంగమ్మ గారు వాకపు చేస్తే మొదటికే మోసం వస్తుంది. అయినా అతనంటే నీకెందుకే భయం? అమ్మా, ఎందుకు ఏంటి అని అడిగితే నేను చెప్పలేను. అతని మనసులోని ఉద్దేశం నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడన్నా అతను నీతో తప్పుగా ప్రవర్తించాడా? నేను నీకు అండగా ఉన్నప్పుడు ఎవరు నిన్ను ఏ ప్రమాదంలోనూ పడేలేరు. అనవసరమైన భయాలు వదిలేసి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దేవుడికి దండం పెట్టుకునిరా. లేకపోతే మీ అమ్మ మొక్కుబడి పూర్తి కాదమ్మా. వెళ్ళమ్మా సీత, టైం అవుతోంది. పిన్ని, నువ్వు కూడా రా. అలాగే అక్క, ఈ వాటర్ బాటిల్ తీసుకో. అది అబ్బాయి మీద అంత కోపంగా ఉంది. ఎలా వదిన గారు? ఇప్పుడు ఎలా నచ్చ చెప్పామో అలాగే నచ్చ చెప్పాలి, అంతే. ఏంటో సమయం దగ్గర పడుతున్న కొద్దీ నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అన్నీ సవ్యంగానే జరిగిపోతాయనే నమ్మకం నాకుంది. లక్ష్మి, త్వరగా రండమ్మా, అవతల భక్తులు వచ్చే టైం అయింది. త్వరగా రండి, అక్కడ పట్టండి, వాళ్ళు వచ్చేస్తారు. వచ్చేసారు, రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఏమిటిది? ఎవరు వీళ్ళంతా? మంగ, నిన్న నేను నీతో చూద్దాం అనుకున్నాను, ఏదో గొడవలో పడి మర్చిపోయాను. మన సాకేత్ జన్మ నక్షత్రం ప్రకారం సాయిబాబా భజన చేస్తే చాలా మంచిదన్నారు. దాంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అందుకే రమ్మన్నాను, వాళ్ళు వచ్చేశారు. అవును, నువ్వెక్కడికి బయలుదేరావు? నాకు అర్జెంటుగా పనుంది, నేను బయటికి వెళ్ళాలి. మంగా, అది అమ్మా, ఎవరింట్లో అయినా భజన జరిగేటప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఉండాలమ్మా. ప్రత్యేకంగా సాయి భజన్తో పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయమన్నారుగా. పదండి పదండి, ముందు మీరు కూర్చోండి, భజన చేయండి. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ. ఓం సౌరాష్ట్రే సోమనాథం శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం పరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం దేవశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం కృష్ణేశం చ శివాలయే శ్రీ సాయినాథం శ్రీతపారిజాతం సమస్త కళ్యాణ గుణాభిరామం. ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షం తస్మై ఓంకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారకలము నీవే సాయి దేవ సర్వము నీవే సాయి దేవ సకలము నీవే సాయి దేవ సర్వము నీవే. చూసావా పిన్ని, ఎలా నవ్వుతున్నాడో? ఏమైంది? చూడు ఎలా నవ్వుకుంటున్నాడో. నువ్వెందుకు సీత అతన్ని చూడటం? వదిలే, దేవుడి మీద ధ్యాస పెట్టి ప్రదక్షిణం చేయి. శివం శాంతం జగన్నాథం శివానుగ్రహకారకం శివేకం పరం దేవం శివకారాయ నమో నమః. శంకరాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణం హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. హారతి తీసుకోండమ్మా. గోత్రనామాలు చెప్పండి. కౌండిన్య రఘురాం. కౌండిన్యస గోత్రోద్భవస్య రఘురాం నామధేయస్య ధర్మపత్ని సమేతస్య. ఇతనికి నాకు సంబంధం లేదండి. అలాగా, దైవం సంకల్పించిందేమో మరి.
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఓం నమః శివాయ మహేశ్వరాయ హర నమః పార్వతీపతయే హర హర. సారీ అండి, లైన్ అలా వచ్చింది. ఏయ్ చెన్నానా నీకు కాస్త కూడా లేదా? ఎందుకు పలకరిస్తావు? పిన్ని పద వెళ్దాం. ఈ కోపం తగ్గేటట్లేదు. అమ్మ చెప్తే వినలేదు. కాసేపు ఆగితే గోవిందా గోవిందా. రఘు రఘు అమ్మా, సీతను చూస్తే అమ్మవారి అవతారం ఎత్తుతుందేమోనని భయంగా ఉందమ్మా. వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదరా, ఏం పర్వాలేదు. ఇప్పటిదాకా నేనున్నానన్నావు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఉన్నారంటావేంటి? ఒరే ముహూర్తానికి టైం అవుతోంది, ముందు రెడీ అవ్వు. పదా పట్టుకో, పదా పదరా. సకలము నీవే సాయి దేవా, సర్వము నీవే సాయి దేవా, సకలము నీవే సాయి దేవా. మంగా, ఇక్కడ భజన జరుగుతుంటే మనసు దేవుడి మీద లగ్నం చేయాలి గాని నువ్వెక్కడో ఏదో ఆలోచిస్తున్నావేమిటి? అదేం లేదు, నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. అన్నీ నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జరుగుతాయి, అన్ని అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతాయి. దేవుడు పుణ్యకార్యాలకి సహకరిస్తాడు కానీ పాపపు పనులకు కాదు. అన్నీ సవ్యంగానే జరుగుతాయిలే. భగవంతుడి మీద భారం వేస్తే ఆయనే ఎవరికి చేయాల్సిన సహాయం వాళ్ళకి చేస్తాడు. పంతులు గారు అక్కడ పెట్టమ్మా. అమ్మా, అమ్మాయి వచ్చింది. అబ్బాయి ఎక్కడా? శకుంతల, ఈ ఉంగరాలు కూడా అక్కడ పెట్టు. అత్తయ్య గారు, రాము ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తాడు సీత, నువ్వేం కంగారు పడకు. సరే, నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను. సీతగారి ఫోన్. హలో, ఎక్కడున్నారు? వచ్చేస్తున్నాను. ఇంకా వచ్చేస్తున్నాను అంటున్నారు. అసలు మీరు ఎక్కడున్నారు? వినిపిస్తున్నానుగా, కాసేపట్లో కనిపిస్తాను. మీరు కనిపిస్తేనే కానీ నా మనసు కుదుట పడేలా లేదు. ఎందుకలా అంటున్నారు? నా మనసులో లేదు. సేమ్ సిచ్యువేషన్. మీరెందుకలా అంటున్నారు? ఎదురు పడబోతున్నాం కదా, అందుకు. ఇక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. అదే కదా లైఫ్ టర్నింగ్ పాయింట్. అంటే అంటే బ్యాచిలర్ టు ఇక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. అదే కదా లైఫ్ టర్నింగ్ పాయింట్. అంటే అంటే బ్యాచిలర్ టు ఏమైందే? వాడిక్కడికి వచ్చాడు. రావాల్సిన వాడేగా సీత వచ్చింది. భయపడాల్సిన పనే లేదమ్మా. హలో సీత గారు.
ఈ వాయిస్ వాడేనమ్మా, వాడే. రాము అయినా రఘురామైనా వాడే నా కొడుకు. హలో సీత గారు. నో, మోసం, దగ. ఇతను గొంతు మార్చి నన్ను మోసం చేస్తే మీరు మోసం చేసి నా గొంతు కోస్తారా? సీత, మోసమని నువ్వనుకుంటున్నావు, మంచి చేశావని మేమనుకుంటున్నాం. మంచా? కాదు, వంచన. ఎందుకిలా ఈ మనిషిని దాచి నా జీవితంతో దోబూచులాడడం? ఏంటండి, ఏంటిది? మీరు మంచి వాళ్ళని నమ్మి మీ మీద ఎంతో నమ్మకంతో సరే అంటే ఇదేనా మీ మంచితనం? అసలు నాకు ఎవరంటే పడదో, ఎవరిని నేను అసహించుకుంటానో అతన్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం మంచా? పైగా నా కొడుకని అబద్ధాలాడడం ఏ మంచితనం? ఎన్నోసార్లు నేను మాట్లాడాలి అన్నా ఎందుకేనా మొహం చాటేశారు? పైగా నా కొడుకని అబద్ధాలాడడం ఏ మంచితనం? ఎన్నోసార్లు నేను మాట్లాడాలి అన్నా ఎందుకేనా మొహం చాటేశారు? అసలు మీరు ఇతను కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? ఎంతకు మీరు అమ్ముడు పోయి నన్ను అంగడి బొమ్మని చేశారు? సీత, కాస్త వెనక ముందో ఆలోచించి మాట్లాడమ్మా. మా మధ్య ఒప్పందమేమీ లేదు, రక్త సంబంధం తప్ప. నేనేమీ అమ్ముడుపోలేదమ్మా. అమ్మగా వాడికి నాకు పేగుబంధం ఉంది. నేను వాడి ప్రేమకి కట్టుబడిందాన్ని, వాడు నా మాటకి విలువిచ్చినవాడు. మేము నీ మంచి కోరి ముందుకొచ్చామే కానీ మరో ఉద్దేశమేమీ మాకు లేదమ్మా. మాట్లాడాలి అనుకున్నానన్నావు. ఎందుకు? మనసు తెలుసుకోవడానికేగా. మనసుకు నచ్చందే క్షణం క్రితం కూడా మాట్లాడే ప్రయత్నం చేశావా సీత? మనిషి ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, అందచందాలకు ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కాదు అన్నదానివేగా. వాడు నీ మనసు తెలుసుకొని పంపిన బహుమానాలన్నీ ఇష్టపడి మెచ్చుకొని ఆనందపడ్డదానివేగా. మరి ఆ ఇష్టం ఇప్పుడు అయిష్టంగా ఎందుకు మారిందమ్మా? ఈ మనిషి మనసు తెలుసు కాబట్టి. ఏం తెలుసు? సమాధానం చెప్పు సీత. వీడి మనసు గురించి నీకేం తెలుసు? ఇతను మనసులో ఒక కోరిక పెట్టుకొని అభిమానం అంటూ పరిచయం పెంచుకొని ఎంగేజ్మెంట్ అయిందని తెలిసిన తర్వాత కూడా ఐ లవ్ యూ చెప్పిన దుర్మార్గుడు. అంత దుర్మార్గుడని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ వాడితోనే స్నేహంగా ఎందుకున్నావు? నీ మనసులో తప్పుడు ఆలోచన ఉంది అని నేనంటే ఏం సమాధానం చెప్తావు? అలా నన్ను నమ్మించాడు. మోసపోయావా? అవును. ఏ విషయంలో? నా పెళ్లి ఆగిపోయేలా చేశాడుగా. అంతదాకా నువ్వెందుకు రానిచ్చావమ్మా?